నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. అంటూ ఈ కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపుతో ప్రారంభించుకున్నాం. చేయాల్సిన పని ఏంటంటే కోర్టుకి రావాలి. మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2014-13 కేసులు కూడా ఉంటాయండి. పోలీసులు వచ్చి పిలిచినా కూడా మేము రాము, మాకు సంబంధం లేదు అని అంటూ ఉంటారంట. మీరు ఒకసారి వస్తే మీ మీద ఉన్న కేసు ఏంటి మీకు తెలుస్తుందండి. తెలిసిన దాన్ని బట్టి మేము గవర్నమెంట్ లాయర్ని ఇస్తాము, వాళ్ళు మీ తరఫున వాదించి ఆ కేసుని పోరాడతారండి. సో మీరు ఖచ్చితంగా కోర్టుకి రావాలి, మీకున్న ఫెసిలిటీస్ని వాడుకోవాలి. ప్రతి ఒక్క స్కీమ్ మీ ప్రాథమిక హక్కు అండి, మీ రైట్ అది. ఏదో మేము ఇస్తే మీరు ఇవ్వడం కాదు, మీకున్న రైట్ అది. మీరు డిమాండ్ చేసి అడగచ్చు, సార్ ఇది మా రైట్, మాకు కావాలి అని చెప్పి. ఇందాక మా డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకో విషయం అండి, నేను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే మాకు రిమైండ్ వచ్చిందండి. ఆ రిమైండ్ అడిగాను, ఏమైందండి, ఏం బాబు ఏం చేస్తామంటే, సార్ మా అబ్బాయికి అతను చేతబడి చేశాడు సార్, అబ్బాయి అందుకే చనిపోయాడు, సో నేను అతను చంపేశానని చెప్పాడు. అది ఎంతవరకు నిజమో మీరే చెప్పండి అండి. మీరు ఒక పొలం ఉంది మీ పక్కన, ఒక పత్తి పండిస్తారు, మీరు దానికి మందు కొడతారా కొట్టరా? అదే పండుతున్నాయా? ఖచ్చితంగా మందు కొడతారు కదా. కానీ మనం కూడా అంతే అండి, ఒకళ్ళు 2 గోళీలు వేసుకుంటే తగ్గితే ఒకళ్ళు 1 గోళీ వేసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు పొలానికి కొంత పొలం, ఈ పొలం ఉందండి, దీనికి 2 లీటర్లు కొడతాం, పక్కన పొలమే ఉంటుంది, పక్కనే ఉంటుంది, కానీ దానికి 4 లీటర్లు కొట్టాల్సి వస్తుంది. ఎందుకు? అక్కడున్న సాయిల్, అక్కడున్న మట్టిలో ఆ కంపోజిషన్ అలా ఉంటుంది. సో మనం కూడా అంతే, మనకు 1 రోజులో తగ్గుతుంది, పక్కన వాళ్ళకి 2 రోజుల్లో తగ్గుతుంది. 4 గోళీలు వేసుకుంటే ఒకరికి తగ్గుతుంది, ఇంకొకరికి 1 గోళీ వేసుకుంటే తగ్గుతుంది. సో మీకున్న బాడీ కంపోజర్ బట్టి మీకున్న ప్రాబ్లం డాక్టర్ గారు డిటెక్ట్ చేసి చెప్తారండి. మీరే స్వయంగా మందులు వాడితే మనం దాంట్లో ఎక్స్పర్ట్స్ కాదు కదా. మరి ఏ పని, ఇప్పుడు వంట చేసే పని ఉంటుంది, దాంట్లో మన అమ్మగారు చెప్తారు దాంట్లో ఉప్పు వేయాలి, ఉప్పు తక్కువ వేయాలి, కారం ఎక్కువ వేయాలి అని చెప్పి. అలా డాక్టర్ గారికి వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు చదువుకున్నారు కదా. సో వాళ్ళకి తెలుసు ఏం చేయాలి అనేది. మీరు వస్తే ఫ్రీగా డాక్టర్ గారు చెప్పినట్టు బ్లడ్ టెస్ట్లు అవి చేసి మీకున్న ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి డయాగ్నోస్టిక్స్ దానికి ఇస్తారండి. ఇంకొకటి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి మొదటిగా చెప్పాలి, నేను చాలా మంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ చేశాను.